హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సైత్ అండ్ మంది బ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్స్ సెల్లింగ్ అండి. దాని గురించి బిజినెస్లో ఎలా లాభం తీసుకోవాలి ఏమనేసి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి గైస్. నేను 3 పీస్ సెట్ టాప్స్ తెచ్చినానండి. ఒక 6 ఇయర్స్ నుంచి సేలింగ్ చేస్తున్నాను. ఈ టాప్స్ బిజినెస్ స్టార్ట్ చేసి నేను 6 ఇయర్స్ అన్నాను కదండి. నేను 20,000లో స్టార్ట్ చేసినాను. షాప్ ఉంది కనుక నేను 20,000లో స్టార్ట్ చేసినాను. సో ఇప్పుడు కూడా ఒక 35,000కి తెచ్చినానండి. ఇది క్రిస్మస్, జనవరి, న్యూ ఇయర్ ఉన్నందుకున కొంచెం క్వాలిటీ ప్రైస్ ఎక్కువ ఉన్నవి తీసుకొచ్చినాను. బికాజ్ డైలీ వేర్ కాకోకున్నట్లు అకేషనల్లీ తెస్తే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కదండి, న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. న్యూ ఇయర్కి అంతా కొంచెం ట్రెండీగా తీసుకుంటారు. అందుకని నేను 3 పీస్ కొంచెం కాస్ట్లీ తెచ్చినాను. సో అందుకని 36,000 అయిందండి. ఎప్పుడన్నా కానీ ఒక 20,000 అలా స్టార్టింగ్ 5,000 నుంచి స్టార్ట్ చేయొచ్చండి ఈ బిజినెస్ని అయితే. సో అలా బిజినెస్ ఎలా అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ముందుగానే చేయకూడదండి. కొద్దిగా చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. తెచ్చిన తర్వాత అందరికీ ప్రచారం చేయాలండి. వాట్సాప్ గ్రూప్లోనూ అలా స్టేటస్లకి అలా వేసుకుంటే అందరికీ తెలుస్తుంది. కొత్తగా స్టార్ట్ చేస్తాను కూడా ఇలా ఐడియా అయితే ట్రిక్ని అయితే యూజ్ చేయాలి. ఇది ఎక్కడి నుంచి తీసుకురావాలని మీరు ఏమైనా అనుకుంటే బెంగళూరులో తెస్తానండి. లియో ఫ్యాషన్స్ నేను తెచ్చే షాప్ పేరు లియో ఫ్యాషన్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను పర్సనల్గా ఇస్తాను అడ్రస్. అండ్ అక్కడి నుంచి తెచ్చి మనం రీసెల్లింగ్ చేయాలి అంటే చాలా ఓపిక్గా ఉండాలండి. 1-2 పీసులు మిగులుతాయి అయినా కూడా మనం రిటర్న్ ఇచ్చి తీసుకురావచ్చు అండి. రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, బట్ రిటర్న్ ఇచ్చి వేరే తీసుకురావచ్చు. సో మనం 1 మంత్ 2 మంత్ టార్గెట్ అలా పెట్టుకోవాలి. నేను న్యూ ఇయర్ ఉన్నందువలన కొంచెం గ్రాండ్ పీస్ వేసానని చెప్పాను కదండి. ఒక్క పీస్కి మార్జిన్ ఎంత పెట్టాలి అనుకుంటే ఒక 100-150 అలా పెట్టుకోవచ్చండి. మ్యాక్సిమం 100 పెట్టుకుంటే చాలండి. 150 పెట్టుకోవాలి. కొంచెం బార్గెన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకనేసి ఇలా తెచ్చిన పీస్ మీద 100 రూపీస్ అలా పెట్టుకుంటే చాలండి. పీస్లన్నీ సేల్ అయిపోతాయి అన్నమాట. తెచ్చిన ఐటమ్ త్వరగా సేల్ అయిపోతుంది. ఎక్కువ మార్జిన్ పెట్టుకున్నామంటే మనకి ఏమవుతుందంటే పీసెస్ అని ఐటమ్స్ అంతా అలాగే మిగిలిపోతుందండి. మనం సెలెక్ట్ చేసుకునే క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ ఉంటుందండి ఈ బిజినెస్లోన. కొంచెం క్వాలిటీ తీసుకుంటే కొంచెం కాస్ట్ అవుతుంది. మన ఏరియా డిపెండ్స్ అపాన్ అండి. మా ఏరియాలో కొంచెం కాస్ట్లీవే తెచ్చినా వర్కౌట్ అవుతుంది. సో అందుకని నేను కొంచెం కాస్ట్లీ తెచ్చినాను. అలా లేదా 150 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుందండి. టాప్స్ మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇలా ఇది అంబ్రెల్లా సెట్స్ అండి. ఇవి 1,050కి 3 పీసెస్ అండి. ఇలా ఆఫర్ కాంబో వేస్తానండి నేను. ఆఫర్ అయితే 3 పీస్ తీసుకుంటారు కదా, అలా కంపల్సరీ 3 పీసెస్ తీసుకోవాలి. ఇది పర్సనలీ నాకు తీసుకున్నానండి ఈ 2 పీసెస్. అలా బిజినెస్ని చేయాలంటే ఇలా ఐడియాస్ అంతా వేసుకోవాలండి. ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అనే ఐడియా అంతా మనం చేసుకోవాలండి. డ్రెస్సెస్ వ్యాపారం చేయాలంటే హోల్సేల్లో తెచ్చుకొనేసి మనం రీసెల్లింగ్ చేయాలండి. రీటైలర్స్తో తెచ్చుకొని మనం వ్యాపారం చేసుకోవడం కుదరలేదు అనమాట. ఎక్కువ లాభం అయితే ఉండలేదండి. రీటైలర్స్ మనకి ఎక్కువ ఇది ఇచ్చలేదనమాట. హోల్సేల్లోనే తెచ్చుకోవాలి. బెంగళూరు చిక్పేటలో తెచ్చుకుంటే మనకి వర్కౌట్ అవుతుందని చెప్తానండి. నాకు సూరత్ గురించి అయితే తెలీదు, బట్ నాకు నియర్ బై బెంగళూరు ఉంది కాబట్టి నేను బెంగళూరు చిక్పేటకు వెళ్తానండి. సో ఇదైతే చెప్పగలుగుతాను నేను. మనం బిజినెస్ చేసేటప్పుడు రీసెల్లింగ్ చేయాలనుకుంటే ఒక స్ట్రాటజీ యూజ్ చేయాలండి. 100-50 ఇలా మనం లాభం పెట్టుకొని తీసుకోవాలి. కస్టమర్ని చూసి మనం బిజినెస్ని చేయాలండి. ఒక్కొక్కరు అలా ఒక కస్టమర్ బార్గెన్ చేస్తారు, ఒక కస్టమర్ బార్గెన్ చేసేలేదు. సో రీజనబుల్గా మనకి రెండిటికి మేనేజబుల్ చేసే మాదిరిగా మనం రేట్ అయితే పెట్టుకోవాలండి. అది మన స్ట్రాటజీ అనమాట. ఈ బిజినెస్ స్ట్రాటజీ మనకి ఒకసారి 2 సార్లు మనం బిజినెస్ చేసానప్పుడు రీసెల్లింగ్ చేసానప్పుడు మనకి అర్థం అవుతుంది అనమాట. జనాలు ఎలా ఉంటారు, మనుషులు ఎలా ఉంటారు, ఎలా వ్యాపారం చేయాలనేసి మనకి అనుభవంతో పోను తెలుస్తుంది అనమాట. స్టార్టింగే మనకి తెలిసలేదనమాట. ఎప్పుడన్నా కానీ మనం రీసెల్లింగ్ చేయాలనుకుంటే హోల్సేల్లో తెచ్చి మనము వర్కౌట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే న్యూ ఇయర్కి స్టార్ట్ చేయొచ్చండి. జనవరి వస్తుంది, సంక్రాంతి వస్తుంది, ఇలా శివరాత్రి, యుగాది ఇలా
పండుగలన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. సో అందుకని ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ సీజన్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ శారీ బిజినెస్ కానీ క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంట్లో ఎవరైనా ఈ ఈ ఈ టైంలో చేసినామంటే ఖచ్చితంగా క్లిక్ అవుతామని నేను చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. ఎందుకు సీజన్ చూసుకోవాలంటే త్వరగా క్లిక్ అవుతాం అనమాట. అందరికీ అవసరం ఉంటుంది ఈ ఫెస్టివల్ సీజన్ అయితే. సో అందుకని ఈ సీజన్లో స్టార్ట్ చేసినామంటే క్లాత్ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. ఎలా అనిపించింది నా ఐడియా కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. కొత్తగా మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి గైస్. కలెక్షన్స్ ఒక దగ్గర కాకపోతే 2-3 షాపులో వెతికి మనకు నచ్చినవి కస్టమర్స్కి నచ్చేలాంటివి సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలండి. ఇది నాకు బిజినెస్ గురించి తెలిసినవి చెప్పుకున్నాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై బై, సీ యూ లేటర్.